సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయినా. రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే సార్, రిటైర్ ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి సర్వీస్ రూల్స్ పరంగానే మాట్లాడదాం. ఏం సార్, ఎలా ఉంది 18 నెలల కాలంలో మీకు పెన్షన్స్ కానీ ఇవన్నీ సక్రమంగానే అందుతున్నాయి అంటారా? సక్రమంగానే పెన్షన్ పడుతున్నాయి. అది వరకు ఉన్న 7వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు పడేవి. ఇప్పుడు 1వ తారీఖు పడుతున్నాయి, 2వ తారీఖు కల్లా పడుతున్నాయి, 3వ తారీఖు లోపే పడిపోతున్నాయి. 3వ తారీఖు లోపే పడుతున్నాయి. 1, 2, 3. ఏంది గత 2 నెలలుగా ఉద్యోగస్తులకి అంటే రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్స్ కానీ ఉద్యోగస్తులకు జీతాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం సక్రమంగా చెల్లించట్లేదని కొన్ని వాదనలు బయటకు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? ఏమండి, మేము గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏ గవర్నమెంట్ వచ్చినా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. పోయిన గవర్నమెంట్ కానీ మీరు చెప్పిన దానికి నేను చెబుతా, మాట్లాడకూడదు. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరి మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పడిగిందో వాళ్ళని కనుక్కోవాలి. నేను గవర్నమెంట్ మీద, నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు సక్రమంగానే వచ్చినాయి అంటారు ఇప్పుడు దాకా? మరి ఇప్పుడు కరెక్ట్గా 1వ తారీఖు, 2, 3 లోపే వస్తున్నాయి. 1, 2 తారీఖులో. అది ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేర్చట్లేదు అనే మాట అయితే గనక ఒక మాట బయటకు వస్తుంది. అది వాస్తవమే అనుకోవాలంటారా? అది ఒకటైతే ఇదివరకు ఒక 18 నెలలు మాకు డబ్బులు రావాలండి. రిటైర్డ్ వాళ్ళకి కానీ బెనిఫిట్స్ మా ఉన్నాళ్ళకి కూడా, ప్రజెంట్ చేసేవాళ్ళకి కూడా. అది ఏంటంటే పిఆర్సీ అని ఉంటుంది, 5 సంవత్సరాలకు ఒకసారి. 5 సంవత్సరాల పిఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఆ పిఆర్సీకి ఇచ్చి ఒక 18 నెలలు డబ్బులు, అందరి డబ్బులు ఆపేశాడు. రిటైర్డ్ అయిన వాళ్ళకి ఆపేశారు, వర్కింగ్ వాళ్ళకి ఆపేశాడు. అవి వీరు ఇస్తామన్నారు, ఈ గవర్నమెంట్లో ఇస్తామన్నారు. అది ఇప్పుడు వీళ్ళ పథకాలు, వీళ్ళ దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతున్నాయి. మరి నిదానంగా ఇస్తారో అని, 1 సంవత్సరం ఉన్న తర్వాత ఇస్తారో అని మేము అనుకుంటాం. ఇది ఈయన ఇచ్చిన హామీలు ప్రకారం అది ఈ బాలని చాలా కోట్లు అవుతాయి, చాలా డబ్బులు కట్టాలి 18 నెలలు అందరికీ. 30,000 కోట్లు అనే ఒక మాట వస్తుంది. అది మనకు తెలియదేమో ఫిగరు. చాలా డబ్బులు అవుతాయి. ఇప్పుడు ఒక్కోళ్ళకి 2 లక్షలు, ఒక్కోళ్ళకి 4 లక్షలు అట్టా కొంచెం 18 నెలలు అంటే చాలా డబ్బులు వస్తాయి. అవి మరి ఇస్తామన్నారు. అప్పుడు మరి ఎప్పుడు ఇస్తారో ఉద్యోగస్తులకి ఏ రకంగా ఇబ్బంది అంటే మరి వాళ్ళకి కలిగిన వాళ్ళు చెప్పాలి. మనం ఇప్పుడు మాత్రం మాకేమీ ఇబ్బంది లేదు. అంటే ఈ 18 నెలల కాలంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటిగా ఇబ్బంది లేదు. ఈ 18 నెలలు ఎలాంటి ఇబ్బంది లేదు. మరి గడిచిన 5 సంవత్సరాలకి 18 నెలలకి అంటే 2 గవర్నమెంట్ల మధ్య మీరు గమనించిన తేడాలు ఏమన్నాయి అనుకోవాలంటారు? గమనించిన తేడాలంటే ఇప్పుడు అక్కడ రిటైర్డ్ అయ్యంగానే మొత్తం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అది పోయిన గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా అదే ప్రాసెస్ కొంత మటుకు ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకి మొత్తం రావట్లేదంట. పోయిన గవర్నమెంట్లోనూ అంతకుముందు గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా రిటైర్డ్ అవ్వగానే ఒక 6 నెలల్లో మొత్తం కంప్లీట్ వచ్చేసేది, మొత్తం వచ్చేసేది. ఇప్పుడు అది కనీసం దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేని పొజిషన్ అంతకుముందు ఇది. ఇప్పుడు ఉన్న లేటుగా వస్తున్నాయి, లేట్ ప్రాసెస్ వస్తున్నాయి, లేటుగా అవుతాయి. అంటే గత 5 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు కూడా లేటుగా వచ్చినాయి, ఇప్పుడు లేటుగా వస్తున్నాయి. కొంచెం రావాల్సినవి కొంచెం లేటుగా వస్తున్నాయి. కొన్ని మాత్రం స్పీడ్గానే అవుతున్నాయి. మనం దాచుకున్న డబ్బులు మనం యూజ్ చేసినాయి, మనం అమ్ముకున్న డబ్బులు కానీ అవి స్పీడ్గానే అవుతున్నాయి. మిగతా రావాల్సినవి కొంచెం లేటుగా అందుతున్నాయి. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు అందరూ ఒక రకంగా ఏదైతే అనగా గత ప్రభుత్వంలో ఏదైతే సిపిఎస్ రద్దు అని చెప్పారో ఆ సిపిఎస్ అనేది రద్దు చేయలేకపోయింది. దాని గురించి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది కదా, దాన్ని జీపీఎఫ్ గానే ఎలాగోలో మారుస్తూ ఉన్నారు కదా. దాని ప్రాసెస్ పరంగా ఏమన్నా అడుగులు వేస్తుంది అనుకోవచ్చు అంటారా? మరి అది గవర్నమెంట్ ఇది వాళ్ళు మనం ఏం చెబుతామంటే ఆ గవర్నమెంట్ చేసింది అది వాళ్ళది. వాళ్ళ ప్రాసెస్ పెట్టి వాళ్ళ డబ్బులు చూసి వాళ్ళ ఓటు బ్యాలెన్స్ వాళ్ళు ఇది చూసుకుని ఇది చేస్తారు. మన స్థాయి కాదు. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక గత గవర్నమెంట్లో ఉద్యోగ సంఘ నాయకుల మీద పెట్టిన కేసులు అంటే అటు పంచాయతీరాజ్ కానీ లేదంటే టీచర్స్ కానీ వీళ్ళందరి మీద పెట్టిన కేసులు మరి కూటమి ప్రభుత్వం ఏదైనా పరిశీలన చేస్తుంది అనుకోవాలంటారా? మరి ఎవరికి పెట్టారో మనకు తెలియదు. మనకి మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరన్నా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా లేరు. మరి దాని గురించి పెట్టిన వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది కానీ మరి మనకు తెలియనాడికి నాకేం ఇబ్బంది, నీకేం ఇబ్బంది లేదంటారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులందరూ సంతోషంగానే ఉన్నారా? ఉద్యోగస్తులు కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ సంతోషంగానే ఉన్నారనుకోవాలంటారా? పోయిన గవర్నమెంట్ చూస్తే కొంత బెనిఫిట్గా ఉన్నారు.
కొంత బెనిఫిట్ గానే ఉన్నారు. ఇప్పుడు 7వ తారీఖు 11వ తారీఖు ఎప్పుడు పడతాయి కూడా పెన్షన్ లేదు గత ప్రభుత్వంలో. అప్పుడు పెన్షన్ కరెక్ట్గా 1, 2వ తారీఖులో 3వ తారీఖుల్లో పడిపోతున్నాయి పెన్షన్. అప్పుడు అంత లేదు స్టేజీ, వాళ్ళు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు, ఆ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు కాస్త పర్ఫెక్ట్గానే పడుతున్నాయి. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమన్నా ఉన్నాయంటారా? ప్రధానమైన తేడాలు అంటే పరిపాలనా విధానంలో కానీ, లేదంటే పంచాయతీరాజ్ శాఖ అన్నారు కాబట్టి పంచాయతీరాజ్ శాఖ పరంగానే పంచాయతీల డెవలప్మెంట్లో మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అనుకోవాలంటారు? నేను గమనించిన తేడా అంటే అది వరకు ఉన్న పంచాయతీ డబ్బులు కూడా గవర్నమెంట్ లాగేసుకుంది, వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఖర్చు పెడదామన్నా కూడా వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ జీతాలకే లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ ఫండ్స్ వాళ్ళకు ఉండాలా, వాళ్ళకి ఖర్చు పెట్టుకునే వాళ్ళకు ఉండాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. ఇది పంచాయతీ వాళ్ళు. అది ఇప్పుడు పోతే మీరు అన్నదానికి ఇందాక అన్నారు కదా, గవర్నమెంట్కి అట్లా దేనికంటే ఇప్పుడు ఏ క్యాస్ట్ కానీ ఏదన్నా కానీ ఫలానా విమర్శించకూడదు. ఆయనకి 40% పై ఓట్లు ఉన్నాయి. అవును, 40% ఓట్లు, 39.8. ఇది ఈ కూటమి ప్రభుత్వం అని ఈ మూడు కలిసి ఇది ప్రభుత్వాన్ని కూడా కట్టుకుని చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చింది. ఈ ముగ్గురు కూడా ఎవరికి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ తరఫున వాళ్ళు కానీ, వీళ్ళు ఈ కూటమి కలిసి ఇది కనుక ఒక 3-4 కిస్తీలు గట్టిగా ఉంటే ఈ భారతదేశం బాగుపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ వరకు బాగుపడుతుంది. దీన్ని ఏంటంటే ఇప్పుడు పొయ్యి లేదు, పొయ్యి మీద కుండ లేదు, పొయ్యిలోకి పొల్ల లేదు, ఎలిగిచ్చే నాదుడు లేడు, దాంట్లో గింజలు బందులు ఇవన్నీ అసలు ఎలిగిచ్చే నాదుడు లేడు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అనేది ఖాళీ కొండలాగా ఉందంటారు. మొత్తానికి ఖాళీ కొండ, కింద పొయ్యి లేదు, పొయ్యి ఎలిగిచ్చేవాడు లేదు, పైన గింజలు లేవు, నీళ్ళు పోసేవాడు లేడు. ఈ సిచ్యువేషన్ రావాలి అంటే ఈ ముగ్గురు కలిసి ఒక 3 టర్మ్స్ ఉండాలంట. ఆ 3గా 4 పాత్ర. అది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇదే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషను. అంటే ఇక్కడ మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చెప్పాడు 2029 అధికారం నాది, నేను వచ్చేస్తున్నా అన్నారు కదా. అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి గల కారణం ఏమనుకోవచ్చు? అది మనకంత నాలెడ్జ్ లేదు, అంత ఇది లేదు. జనం ఏంటంటే ఎట్లా అంటే ఒక గాలిగా పోతుంది. ఇదివరకు ఎప్పుడో మేము చిన్నపిల్లలప్పుడు ఇందిరాగాంధీ అన్నారు ఆంధ్ర గొర్రెలు అన్నారు. ఇదేంది ఆంధ్ర గొర్రెలు అని అంటే చాలామంది బాధపడ్డారు. ఆంధ్ర గొర్రెలు అంటే ఒక గొర్రె ఎగిరిందంట కర్ర పెట్టి, ఆ కర్ర తీసినా కూడా అది ఎగరుతానే వెళ్తుందంట. అట్లాగే ఒకళ్ళు అట్లా దారి పెట్టారంటే ఆ దారిలో మొత్తం వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఇది అంత కించపరిచే తర్వాత ఒక ప్రదేశంలో ఆమె ఇదైన తర్వాత అప్పటి నుంచి బాగానే చూస్తుందని అనేవాళ్ళు. అట్లా ఉంటుంది సార్. ఓవరాల్గా సరే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత పంచాయతీలో మీరు గమనించారంటే మీ గ్రామంలోనే మీరు గమనించిన మార్పులు కానీ, లేదంటే కనుక మీ మిత్రుల ద్వారా మీరు పంచాయతీరాజ్ శాఖలో గమనిస్తున్న మార్పులు కానీ ఏమన్నా ఉన్నాయనుకోవచ్చు అంటారా? సమర్థవంతంగా పనిచేస్తున్నారు అనుకోవాలంటారా? బాగా ఆయన దీనికి ఆయన బాగానే చేస్తున్నాడు, ఆయన కృషి బాగానే చేస్తున్నాడు. ఆయన టైపు మనం దాన్ని విమర్శించి అది చేసే అంత ఇది లేదు మనకి. ఆయన వరకు ఆయన ఇంకా వృద్ధి చేయాలి తప్పన. పంచాయతీలు కాదు, ఆంధ్రప్రదేశ్ ఈ మన సీమాంధ్రనే పని చేయాలా, బాగుపరచాలా, ఇది చేయాలని ఆయన కంకణం కట్టుకున్నట్టు ఆయన 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 పొజిషన్ అట్లా మాట్లాడుతున్నాడు. అది